హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. మన తెలంగాణ వంటలంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. పల్లెల్లో పండే కూరగాయలు, ఇంటి గడప దగ్గర కూర్చొని వాటిని శుభ్రం చేస్తూ అమ్మమ్మలు చెప్పే మాటలు, అవే మనకు ఈ రోజు వరకు గుర్తుండిపోయే జ్ఞాపకాలు. ఈరోజు మనం చేయబోయే వంట కూడా అలాంటి పల్లె వాతావరణం గుర్తు చేసే వంటే. చాలామందికి కూరలుగానే తెలిసినా కానీ కుడుముల్లా చేస్తే మరింత రుచిగా మారే మన అనపకాయ కుడుములు. అనపకాయ అంటేనే మన గ్రామాల్లో పొలాల దగ్గర తోటల్లో విరివిగా పండే కాయ. పెద్దగా హంగులు లేకుండా సింపుల్గా కనిపించిన దీనిలో ఆరోగ్యం మాత్రం నిండుగా ఉంటుంది. ముందు కాలంలో గ్యాస్ కుక్కర్లు లేని రోజుల్లో ఆవిరి మీద వండిన కుడుములు ఎంత ఆరోగ్యంగా ఉండేవో మన పెద్దలు ఎందుకు రోజు ఇలాంటి వంటలే చేసేవారో ఈ వంట చూస్తేనే అర్థమవుతుంది. తాజా అనపకాయ ముక్కలు, బియ్యపిండి, పచ్చిమిర్చి, ఉల్లి ఆకులు, వెల్లుల్లి ఇవన్నీ సరైన మోతాదులో కలిసినప్పుడు ఆవిరిలో నెమ్మదిగా ఉడికిన కుడుముల వాసన ఇంటి నిండా నిండిపోతుంది. ఈ అనపకాయ కుడుములు చాలా లైట్ ఫుడ్. పిల్లలకి సేఫ్, పెద్దవాళ్ళకి సులభంగా జీర్ణమయ్యే వంట. ప్రత్యేకంగా షుగర్ ఉన్నవాళ్ళు, గ్యాస్ ఎసిడిటీ ఉన్నవాళ్ళు కూడా తినగలిగే వంట. ఈ వీడియోలో ఈ కుడుములను ఎలా చేయాలి అండ్ దీనిలో ట్రిక్స్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది హోటల్ స్టైల్ కాదు, మన ఇంటి స్టైల్, మన అమ్మమ్మల చేతి వంట. ఆరోగ్యాన్ని కాపాడే అసలైన తెలంగాణ అనపకాయ కుడుములు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, మన ఇంట్లోనే మన చేతులతో ఈ రుచికరమైన హెల్దీ కుడుములు ఇప్పుడే మొదలు పెడదాం. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలను చూద్దాం. ఉల్లి ఆకులు, మెంతాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే అనపకాయలు. ఒక గ్రైండర్ బౌల్ తీసుకొని ఇలా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని దీనిని ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అనపకాయ గింజలని ఇలా ఒలిచి కాస్త వాటర్ పోసుకొని ఒక చెంచా సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత మనము గ్రైండర్ పట్టుకున్న మిర్చి పేస్ట్ని దీనిలో వేసుకొని కలపాలి. ఇలా మిర్చి పేస్ట్ని అనపకాయ గింజలు ఉడికేటప్పుడు వేసుకోవడం వల్ల ఈ కారము అనపకాయ గింజలకు బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తాయి. సో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ గింజలని బాగా ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 3 గ్లాసుల బియ్యపు రవ్వను వేసుకోవాలి. ఇది మనము మిల్లులో అయినా పట్టించుకోవచ్చు, లేదంటే బియ్యాన్ని గ్రైండర్ చేసుకొని ఇలా రవ్వలాగా చేసుకొని వేసుకోవచ్చు. దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న ఉల్లి ఆకులు, కాస్త మెంతాకు, అలాగే ఉడికించుకున్న అనపకాయ గింజలను దీనిలో వేసుకోవాలి. దీనిలో వేసుకొని ఇలా స్పూన్తో ఈ పిండిలో అనపకాయ గింజలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి స్పూన్తో కలుపుకోండి. ఇలా స్పూన్తో కలిపాక కాస్త చల్లారిన తర్వాత ఇలా చేతితో కుడుములని తయారు చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పిండిని ఇలా కుడుములుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే చూపించిన విధంగా కుడుములని చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు ప్రెస్ చేసినప్పుడు కుడుములు ఇలా రాకపోతే కాస్త వాటర్ని కానీ ఆయిల్ని కానీ చేతికి పెట్టుకొని ఇలా చేసుకుంటే కుడుములు బాగా వస్తాయి. ఇలా అన్ని కుడుములను రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ని తీసుకొని దానిలో కాస్త వాటర్ పోసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ పాత్రని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకున్న కుడుములని దీనిలో పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా కుడుములను ఇలా అమర్చుకోవాలి.
ఇలా అన్ని కుడుములని ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని దీనిని ఆవిరిలో ఉడికించాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించితే మనకు కావలసిన కుడుములు అనేటివి రెడీ అవుతాయి. ఇలా 10 నిమిషాల తర్వాత మనకు కావలసిన కుడుములు అనేటివి రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని ఇలా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అండి, మన ఇంట్లోనే చాలా సింపుల్ పదార్థాలతో ఆరోగ్యానికి మేలు చేసే అనపకాయ కుడుములు రెడీ అయ్యాయి. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా నేచురల్గా ఉన్నాయో. ఇలాంటి వంటలు తింటే శరీరం కూడా లైట్గా ఉంటుంది, మనసు కూడా సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు చూపించిన విధానం మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ అంటే మాకు చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి మన తెలంగాణ పల్లె వంటలు, ఆరోగ్యానికి మంచివైన రెసిపీలు, అమ్మమ్మ చేతి వంటలు మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్లకు ఈ హెల్తీ రెసిపీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకో మంచి రుచికరమైన తెలంగాణ వంటతో ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.